రిజర్వేషన్లపై అల్లర్లు చెలరేగడంతో బంగ్లాదేశ్ మొత్తం భగ్గుమంది. విద్యార్థులు మొత్తం రోడ్లపై ఆందోళనలు చేశారు. దీంతో తప్పని పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ప్రధాని పదవి నుంచి షేక్ హసీనా వైదొలిగారు. అనంతరం సోదరి షేక్ రెహానాతో కలిసి ఆమె భారత్కు చేరుకున్నారు. ఆ తర్వాత వీరు లండన్ వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలైతే ఫలించలేదు. ఈ ప్రక్రియకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో బంగ్లాదేశ్ నుంచి భారత్కు సరికొత్త డిమాండ్ వచ్చింది. షేక్ హసీనాతో పాటు ఆమె సోదరిని వెంటనే అరెస్ట్ చేసి బంగ్లాదేశ్కు అప్పగించాలని భారత్ను ఆ దేశపు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏఎం మెహబూబ్ ఉద్దీన్ కోకాన్ డిమాండ్ చేశారు. ఢాకాలో సమావేశం నిర్వహించిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు. పొరుగునున్న భారత్తో సానుకూల సంబంధాలు కొనసాగించడం తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ అల్లర్లలో వందలాది మంది ప్రజలు మరణించారన్నారు. అందుకు షేక్ హసీనా పూర్తి బాధ్యత వహించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సోదరితో పాటు ఆమెను అరెస్ట్ చేసి బంగ్లాదేశ్కు తిరిగి పంపాలని భారత్కు ఈ సందర్భంగా ఆయన సూచించారు. దేశంలో అత్యయిక స్థితిని విధించవద్దంటూ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సంయుక్త ప్రధాన కార్యదర్శి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అనుకూలులతో పాటు షేక్ హసీనా వ్యతిరేకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాజకీయ వ్యవహారాల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన సుప్రీంకోర్టు జడ్జీలు తమ పదవులకు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా షేక్ హసీనా ప్రభుత్వ హయాంలో నియమించిన వివిధ సంస్థల అధినేతలు, ఉన్నతాధికారులను కూడా రాజీనామా చేయాలని పేర్కొన్నారు. రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలని వారు ప్రభుత్వానికి సూచించారు. ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. దీంతో ఆగస్టు 5వ తేదీన తప్పనిసరి పరిస్థితుల్లో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. దేశంలో రిజర్వేషన్లు సంస్కరించాలంటూ దేశవ్యాప్త ఆందోళనలు మొదలయ్యాయి. ఆ క్రమంలో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. అందులో భాగంగా ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు భారీగా చేపట్టిన విషయం విదితమే. మరోవైపు బంగ్లాదేశ్లో ప్రభుత్వాన్ని ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ షెహబుద్దీన్ రద్దు చేశారు. ఆ క్రమంలో మధ్యంతర ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ ప్రభుత్వాన్ని నోబెల్ శాంతి పురస్కార గ్రహీత బ్యాంకర్ ప్రొఫెసర్ యూనస్ బాధ్యతలు చేపట్టనున్నారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్పర్సన్ మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా జైలు నుంచి విడుదలయ్యారు.